కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ అన్నారు. గురువారం నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవనంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఇటీవల సంఘం రాష్ట్ర సదస్సు నిర్వహించి 22 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని, ఏడాది కాలంలో ఎన్నోసార్లు మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటి సంక్షేమము, అభివృద్ధికి సంబంధించినటువంటి వాటిపైన ఉత్సవాలు కూడా ఆ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. అయితే ఈ సంవత్సర కాలంలో మా కల్లుగీత కార్మికులకు సంబంధించినటువంటి ఏమి చేశారనేటువంటిది పరిశీలిస్తే, కల్లుగీత కార్మికులకి వృత్తి ప్రమాదం జరగకుండా ఇచ్చేటువంటి సేఫ్టీ కిట్లు 10,000 ఇవ్వడం తప్ప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. అందుకని ఇచ్చినటువంటి హామీలనన్నా ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి కల్లుగీత కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 2,50,000 మంది కల్లుగీత వృత్తి చేస్తున్నారు. కానీ ప్రమాదాలు నివారించడానికి ఇచ్చేటువంటి సేఫ్టీ కిట్లు 10,000 మాత్రమే ఇచ్చారు. అది ఇచ్చి 5 నెలలు అవుతుంది. మధ్యలో గ్యాప్ అయింది. ఎక్కేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 5 నెలల కాలంలో 16 మంది చనిపోయారు. ఆ కుటుంబాలని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి కిట్ ఇస్తే నా భర్త బతికేవాడు కదా అని చెప్పి వాళ్ళు బోరున విలపిస్తున్నారు. అందుకని వెంటనే వాళ్ళందరికీ ఈ సేఫ్టీ కిట్లు రాష్ట్రంలో వృత్తి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే ఈ సంవత్సర కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వికలాంగులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్రేషియో 7,90,00,000 రూపాయలు పెండింగ్లో ఉంది. స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే జూలై 14వ తారీఖున గీతా కార్మికుల సభ జరిగితే ఆ సభలో ఇక్కడే ఈ డబ్బులు 7,90,00,000 రూపాయలు రిలీజ్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ చెప్పి కూడా 5 నెలలు అవుతుంది. అయినా ఇంతవరకు రూపాయి కూడా ఎక్స్రేషియో ఇవ్వలేదు. అంటే వాళ్ళ మేనిఫెస్టోలో మాత్రం ఎక్స్రేషియో చెట్టు మీద కనుక పడి దెబ్బలు తగిలితే 4 రోజుల లోపిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. కానీ సంవత్సరమైనా కూడా ఎక్స్రేషియో ఇవ్వట్లేదు. ఇటీవల పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా ఒక ఘటన జరిగి డబ్బులు రేవతి అనే ఆమె చనిపోతే వారికి 2 కోట్ల రూపాయలు ప్రకటించారు. సంతోషం, 2 కోట్ల రూపాయలు కాదు, ఎన్ని కోట్లు ఇచ్చినా చనిపోయినటువంటి ఆమె బతకదు. అట్లాంటి ఆ కుటుంబానికి ఉపశమనం కలిగించే దానికోసం, భరోసాని కలిగించే దానికోసం ఎక్స్రేషియో సహాయం చేశారు. దానికి సంతోషం. కానీ ఒక కల్లుగీత కార్మికుడు చనిపోతే ప్రభుత్వం ఇచ్చేటువంటిది 5 లక్షల రూపాయలు. ఈ 5 లక్షల రూపాయలు కూడా సంవత్సరమైనా కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మాకు కార్పొరేషన్ ఉంది, టాడీ కార్పొరేషన్. దాని ద్వారా మేము గతంలో శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నప్పుడు అట్లాగే బుర్రా వెంకటేశ్వర సార్ గారితో మాట్లాడి ఎక్స్రేషియో ఇవ్వడం లేట్ అవుతుంది కాబట్టి తక్షణమే మేము కార్పొరేషన్ నుంచి ఇవ్వాలని చెప్పంటే చనిపోయినటువంటి వాళ్ళకి కుటుంబాలకు 25,000, దెబ్బలు తగిలినటువంటి వాళ్ళకి 15,000 ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వట్లేదు. 25,000, 15,000 ఇవ్వడం కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం తక్షణమే ఆ నిలిపివేసినటువంటి కూడా వెంటనే కార్పొరేషన్ నుంచి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఎన్నికల ప్రణాళికలో చాలా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు. ఎక్స్రేషియో 5 నుంచి 10 లక్షలు పెంచుతామని చెప్పి అన్నారు. ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు. అట్లాగే నీరాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు నక్లెస్ రోడ్లో ఉంది. అది టూరిజం డిపార్ట్మెంట్లో ఉంది. డబ్బులు కల్లుగీత కార్మికులకు సంబంధించినటువంటి బడ్జెట్తో ఆ బిల్డింగ్ని కట్టారు. కానీ అది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేటువంటి ఆదాయాన్ని తీసుకుంటున్నారు. ఆ ఆదాయం కనుక కార్పొరేషన్కి వస్తే గీతా కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఆ కేఫ్ని టాడీ కార్పొరేషన్కి అప్పగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో నందనంలో గత ప్రభుత్వం శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నప్పుడు 8 కోట్ల బడ్జెట్ పెట్టి అక్కడ మిషనరీ ఇంకా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది పడావుబడి ఉన్నది సంవత్సరం నుంచి. దాన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఏజెన్సీ ఏరియాల సొసైటీలు పునరుద్ధరించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. పెన్షన్కి సంబంధించినటువంటిది 2,000 ఉంది, మేము 4,000కు పెంచుతామని చెప్పి అన్నారు. అది కూడా వెంటనే పెంచాలని చెప్పి అంటున్నాం. అలాగే
సర్వాయి పాపన్న జయంతి వర్ధంతులు గత ప్రభుత్వమే చేస్తూ ఉంది. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెడతామని చెప్పి కూడా గత ప్రభుత్వమే జీవో కూడా జారీ చేసింది. ఈ ప్రభుత్వం కూడా పెడతామని చెప్పి అన్నారు, ఇంతవరకు పెట్టడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వెంటనే ట్యాంక్ బండ్ పైన పెట్టాలి. అట్లాగే జనగామ జిల్లాకు పేరు పెడతామని చెప్పారు, అది కూడా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇటీవల పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ జిల్లాలో ఒక మీటింగ్ జరుగుతున్న సందర్భంలో గత ప్రభుత్వము బైకులు ఇస్తామని చెప్పి ఆశ చూపించి ఇయ్యలేదు, మా ప్రభుత్వం తప్పకుండా బైకులు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది, పత్రికల్లో కూడా వచ్చింది. అందుకోసం మీరన్న మాట ప్రకారమే రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా బైకులు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇటీవల కాలంలో కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాల